అక్రమ నిర్మాణాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండడాన్ని ఖండిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి ఖనిలో చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారుల దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకొని విఫలం చేశారు. సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురం సూర్య మాట్లాడుతూ కాసిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. హోటల్ శ్రీమయి లగ్జరీ వెనకాల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నూతన భవనాన్ని తొలగించాలని రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీకి ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులలో చలనం కానరాకపోతుండడం పలు అనుమానాలను రేకెత్తిస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై అక్రమ నిర్మాణంపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని యెడల కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని టౌన్ ప్లానింగ్ ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసిస్తూ టౌన్ ప్లానింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అడ్డుకొని ఆ దిష్టిబొమ్మను లాక్కొని అఖిల భారత యువజన సమైక్య నాయకత్వాన్ని అరెస్టు చేయడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నా వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఏఐవైఎఫ్గా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమంగా జరిగినటువంటి నిర్మాణాలను తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్ పరిధి కాశీపల్లిలో ఎలాంటి సెల్లార్ అనుమతులు లేకుండా G+4 పర్మిషన్ తీసుకొని సెల్లార్తో పాటు పై అంతస్తు నిర్మాణం జరిగిందని చెప్పి మేము రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారి గారికి ఫిర్యాదు చేసినప్పటికీ దాన్ని పట్టించుకోవడం లేదు, దానిపైన చర్యలు తీసుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో చిన్న రేకుల షెడ్డు వేసుకుంటేనే హుటాహుటిన వెళ్ళి వాటిపై చర్యలు తీసుకునేటటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఈరోజు మరి అవినీతికి పాల్పడ్డారా, వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకున్నట్టయితే రామగుండం కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏఐవైఎఫ్గా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరెపల్లి మానస్ కుమార్, నగర కార్యదర్శి ఆశాల నవీన్, నాయకులు రాణవేణి సుధీర్, వినయ్, పోతరాజు నాగరాజు, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.